ఠాగూర్ సినిమాలో శవానికి వైద్యం చేసిన సీన్ ఎవ్వరూ మర్చిపోలేరు. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. ఇదే సీన్ ఇప్పుడు సాక్షాత్తు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. జమ్మికుంట మండలం మల్యాల పరిధిలో వాగొడ్డు రామనపల్లికి చెందిన కారెట్లపల్లి శ్రీనివాస్కు కొన్నేళ్ల క్రితం లక్ష్మితో పెళ్లైంది. వీరికి 3 నెలల బాబు ఉన్నాడు. ఏ పని చేయకుండా తిరుగుతున్న శ్రీనివాస్ను తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై శ్రీనివాస్ పురుగుల మందును తాగాడు. అతని కుటుంబ సభ్యులు అడ్డుకుని హూటాహూటిన జమ్మికుంటలోని మమతా నర్సింగ్ హోంకు తరలించారు. 2 రోజులుగా చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. చనిపోయిన విషయం వైద్యులకు తెలిసినప్పటికీ కుటుంబ సభ్యులకు తెలపకుండా అతడు బతికే ఉన్నాడని, ఆక్సిజన్ ఎక్కిస్తున్నామంటూ అచ్చం సినిమా ఫక్కీలో హైడ్రామా చేశారు. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే. కుటుంబ సభ్యులు వచ్చి చూసినప్పుడు ఆక్సిజన్ ప్రభావంతో శరీరం కదులుతున్నట్లు కనబడింది. సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీనివాస్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికే అతను చనిపోయి 3 గంటలు గడిచినా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తారనే భయంతో పరిస్థితి విషమంగా ఉందని వరంగల్కు తరలించామంటూ అంబులెన్స్ను సైతం ఏర్పాటు చేశారు. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. శవానికి వైద్యం చేస్తున్న డాక్టర్ సుధాకర్ తీరుపై మృతుడి బంధువులు, నాయకులు ఆందోళనకు దిగారు. డాక్టర్ను నిలదీశారు. ఈ క్రమంలో వైద్యుడికి నాయకులు, విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైద్యుడి సూచన మేరకే శ్రీనివాస్కు ఆక్సిజన్ ఎక్కించామంటూ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చెప్పారు. శవానికి వైద్యం విషయమై డాక్టర్ సుధాకర్ను వివరణ కోరగా శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని, ట్రీట్మెంట్ చేసే క్రమంలో గుండెపోటు వచ్చి 5 గంటల ప్రాంతంలో చనిపోయాడని డాక్టర్ తెలిపారు.